అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ మీమ్. ఇది అల్లాహ్ గ్రంథం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అల్లా భీతి కలవారికి ఈ గ్రంథం మార్గదర్శకం. వారు అగోచర విషయాలను విశ్వసిస్తారు, నమాజును స్థాపిస్తారు, మేము ప్రసాదించిన దాని నుండి మా మార్గంలో ఖర్చు చేస్తారు. మేము నీపై అవతరింపజేసిన గ్రంథాన్ని అంటే ఖురాన్ను, నీకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలను విశ్వసిస్తారు. పరలోకాన్ని దృఢంగా నమ్ముతారు. ఇలాంటి వారు తమ ప్రభువు తరపు నుండి రుజుమార్గంలో ఉన్నారు. సాఫల్యం పొందేవారు వారే. ఈ విషయాలను తిరస్కరించిన వారిని నీవు హెచ్చరించినా హెచ్చరించకపోయినా ఒక్కటే, వారు విశ్వసించేవారు కారు. అల్లా వారి హృదయాలకు, వారి చెవులకు ముద్ర వేశాడు. వారి కన్నులపై తెరపడింది. వారు కఠిన శిక్షకు అర్హులు. అల్లాహ్ను, అంతిమ దినాన్ని మేము విశ్వసించాము అని అనేవారు కూడా కొందరు ఉన్నారు. కానీ వాస్తవంగా వారు విశ్వాసులు కారు. అల్లాహ్ను, విశ్వాసులను వారు మోసం చేస్తున్నారు. కానీ యథార్థంగా వారు తమను తాము తప్ప మరెవరినీ మోసం చేయడం లేదు. అయితే ఈ విషయాన్ని వారు గ్రహించడం లేదు. వారి హృదయాలకు ఒక రోగం పట్టుకుంది. అల్లా ఆ రోగాన్ని మరింత అధికం చేశాడు. వారు చెప్పే ఈ అబద్ధానికి గాను వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది.